దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగుగాక. దేవునికి స్తోత్రం. మనము ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘముల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడవ భాగముగా ప్రభువు రాకడ గురించి ఒక ఉన్నతమైన ఉపదేశము ద్వారా దేవుడు ఈ దినంలో మనతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనములోను 12వ వచనములోను 20వ వచనములో చూసినట్లయితే, మీరు గమనించినట్లయితే ప్రభువు రాకడ గురించి దేవుడు ఒక ఉన్నతమైన ఉపదేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దైవ జనాంగముగా ఆలకించండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 7వ వచనములోను 12వ వచనంలోను 20వ వచనంలో 3 సార్లు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేసి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27, 28 వచనాలు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటిసారి పాపం రక్షించడానికి యేసయ్య వచ్చాడు. అయితే రెండవసారి నీతిమంతుల కొరకు, పరిశుద్ధుల కొరకు ప్రభువు రాబోతున్నారండి. అంటే పాపము లేకుండా జీవించు వారి కొరకు ప్రభువు రాబోతున్నారు. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే లోకరక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 1-2 వచనాలండి. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలును నప్తాలి దేశమును, అంత్యకాలమున ఆయన ప్రాంతమును అనగా యోర్దానును అద్దరిని అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మానవుడు అంధకారములో, పాపములో, శాపములో, సమస్త దుర్నీతి నుండి విడిపించడానికే యేసు క్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. దైవ జనాంగమా, దేవుని మాటలు ఆలకించండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనములో ఇమ్మానుయేలు అని రాయబడిన. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని నేను క్లుప్తముగా ధ్యానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఆయన మహిమల రాకడలో ఎత్తబడుట కొరకై, పరిశుద్ధులుగా జీవించడం కొరకై దేవుడు మనను ఏర్పరచుకొని ఉన్నాడు. రోమా పత్రిక 6వ అధ్యాయము 22, 23 వచనాలు చూసినట్లయితే పాపం వల్ల వచ్చే జీతము మరణమని రాయబడినది. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం గమనించినప్పుడు, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నకు ప్రవేశింపలేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి.
శాపమును పాపమును సమస్త దుర్నీతి నుండి విడిపించు కొరకు యేసు క్రీస్తు ప్రభువారు మొదటిసారి ఆయన ప్రత్యక్షమై ఉన్నారు. రెండవసారి యేసు ప్రభువారు సెకండ్ కమింగ్. రెండవసారి దేని కొరకు ప్రభు రాబోతున్నారంటే పరిశుద్ధుల కొరకు మాత్రమే ప్రభు రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో ఒక తల్లికి పుట్టిన ఒక ఇద్దరున్నారు. ఆదాము అవ్వలకు పుట్టిన హేబేలు, కయ్యను. అయితే తమ్ముడిని కాపాడవలసిన అన్న ఏమైపోయాడంటే దురాలోచన వచ్చినందువలన, దుర్బుద్ధి అతని జీవితంలో వచ్చినందువలన తమ్ముడిని చంపేశాడు. చంపేసినప్పుడు ఆ రక్తం ఎప్పుడైతే భూమి మీద ఒలికిందో ఆ రక్తము మొరపెడుతుంది దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆ సమయంలో దేవుని బిడ్డలారా కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు? అయితే ఒక పెద్ద అబద్ధం మాట్లాడాడు. నేను నా తమ్ముడికి కావాలి వాడినా. అవును, నీ తమ్ముడు చంపేశావు, హేబేలును చంపేశావు. ఆ రక్తము నాకు మొరపెడుతూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, కయ్యను తన తమ్ముడైన హేబేలును ఎప్పుడైతే చంపాడో దేవుని యొద్దకు తీర్పులోనికి గురైపోయాడు. బైబిల్ గ్రంథములో 7 రకాలైన పాపాలు ఉన్నాయి. ఆది కాండము 4:7 చూసినట్లయితే నరహత్య అనేది ఒక పాపము, వ్యభిచారం అనేది ఒక పాపము. అయితే 10 ఆజ్ఞల్లో దేవుడు సీనాయి కొండ దగ్గర మోషేకి ఇచ్చిన ప్రపంచంలో ప్రతి మానవునికి మనందరికీ ఇచ్చిన ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవుని గురించి రాయబడి ఉన్నాయి, 6 ఆజ్ఞలు మనుషుల గురించి రాయబడి ఉన్నాయి. గమనించినట్లయితే 4 ఆజ్ఞలు ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవది ఏంటంటే నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలని. ఈ 4 ఆజ్ఞలు కూడా దేవుని గురించి రాయబడి ఉన్నాయి. అయితే 6 ఆజ్ఞలు మనుషుల గురించి రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా పాపము మన మీద ఏలుబడి చేయకూడదు. రోమాపత్రిక 6:12 ధ్యానిస్తున్నామండి. రోమాపత్రిక మీరు గమనించినట్లయితే రోమాపత్రిక 6:12 దయచేసి గమనించండి. కాబట్టి మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. దేవునికి స్తోత్రం. శరీర దురాశలకు లోపడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు పిల్లరా దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే పాపము మన జీవితంలో ఏలుబడి చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అయితే ఒక బాగా తాగేసి ఒక భర్త ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చాడు. పగలంతా కష్టపడి పనిచేస్తాడు. అయితే వచ్చి ఏం చేశాడంటే బాగా తాగేసి వచ్చి భార్య ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి కొట్టేశాడు ఆ తాగిన ముక్తులో. తర్వాత పిల్లల్ని కూడా కొట్టేశాడు. పిల్లల్ని కొట్టేశాడు, పోయి పడుకున్నాడు. వీళ్ళు ఆ భార్య ఏడుస్తూ ఉంది రాత్రి అంతా, ఆ పిల్లలు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఉదయం లేచాడు. ఆ బాధకు తట్టుకోలేక ఆయన భార్య ఏంటి ఏమీ తినకుండానే అలా ఏడ్చుకుంటూ రాత్రి అంతా ఉంది. ఆ పిల్లలు కూడా బాధపడుతున్నారు. పొద్దున్నే లేచి మళ్ళీ పలకరిస్తూ ఉన్నాడు. ఏంటి బాధగా ఉన్నావు ఏంటంటే, బాగా కొట్టావు కదా నన్ను, పిల్లల్ని కలిసి అందరిని కలిసి కొట్టేసావు కదా తాగిన మొత్తం, ఇక క్షమించు, నన్ను క్షమించు, ఇక నేను ఎప్పుడు తాగను, ఇక నేను చెప్పినట్టు వింటాను, ఇక తాగనులే, నేను తాగను అనేసి ఆ భర్త భార్యతో చెప్తా ఉన్నాడు. ఇక్కడ నుంచి తాగను. సరే పనికి వెళ్ళిపోయాడు ఉదయమే. సరే నువ్వు బాధపడకు, నన్ను క్షమించు, ఏదో నేను తాగిన మత్తులో నేను కొట్టేశాను, తిట్టేశాను, నన్ను క్షమించమనేసి క్షమాపణ కోరుకున్నాడు ఆ భర్త. ఆ భార్యను సరే క్షమించింది. పగలంతా కష్టపడి పని చేస్తారు కొంతమంది. ఆ యొక్క డబ్బును తీసుకెళ్ళి బ్రాండీ షాపుకో సారా దుకాణంకో దేనికో ఖర్చు పెడతా ఉంటారు. జాగ్రత్తగా వినండి. అయితే సాయంత్రము బయలుదేరి పని ముగించుకొని వస్తూ ఉన్నాడు. వస్తుంటే ఒక బ్రాండీ షాప్ కనపడుతుంది. ఏదేమైనా సరే నేను తాగకుండా ఇంటికి వెళ్ళాలనేసి అనుకుంటూ ఉన్నాడు. కొంచెం వర్షం పడతా ఉంది, వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడతా ఉంది. ఒక పెద్ద వర్షం పడి మళ్ళీ చినుకులు సన్నగా పడతా ఉన్నాయి.
ఆ వర్షం పడటంలో ఆ రోడ్డు మీద నీళ్లు చాలా నిలబడి ఉన్నాయి, వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ బ్రాండీ షాపు దాటేసుకుని వెళ్ళిపోయాడండి. కొంత దూరం వెళ్ళిపోయాడు, దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయి మరలా సాతాను లాగుతూ ఉంది. సాతాను ఏం చేస్తుంది? అతన్ని లాగుతుంది. కొంచెం తాగేళ్ళు, పర్వాలేదు తాగేళ్ళు అనేసి అపవాది ఏం చేస్తుంది? ఆ దురాత్మలు అతన్ని వెంబడిస్తున్నాయి. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ఏమి లేదంటే ప్రార్థనాత్మ లేదు. ఆ వ్యక్తి జీవితంలో కానీ కుటుంబంలో ఏం లేదు, ప్రార్థనా జీవితం లేకపోవడం వలన సాతాను అతన్ని గుంజుతూ ఉంది. అయితే సాతాను మాట వినేశాడు. ఏం కాదులే, ఒకసారి తాగితే ఏమవుతుంది అనేసి మళ్ళీ తాగనని చెప్పాడు భార్యతోని. అక్కడ ఏం జరిగింది? సాతానికి లోబడిపోయి తాగుడనే వ్యసనానికి బానిస అయిపోయి ఏలుబడి, పాపం అనే ఏలుబడిలో ఆ యొక్క అధికారంలో ఉన్నందువలన, సాతాను యొక్క అధికారం ఉన్నందువలన అతను మళ్ళా వెళ్ళి ఆ బ్రాండ్ షాప్కి వెళ్ళి తాగేశాడు. తాగేసి బాగా తాగేశాడు. ఆ మత్తులో ఊక్కుంటూ వెళ్తూ ఉన్నాడండి. అయితే ఆ దగ్గరలో ఈ మిర్చీలు, గారెలు బండ్లు ఉంటాయి కదా, అవి తీసుకొని తింటూ ఉన్నాడు. తింటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక గారె ఆ నీళ్ళలో పడిపోయింది. ఆ నీళ్ళలో పడిపోయేసరికి ఏం జరిగిందంటే, జాగ్రత్తగా గ్రహించండి, ఆ గారె ఎక్కడుందని ఆ నీళ్ళ మధ్యలో వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతుంటే ఒక కప్పను పట్టుకున్నాడండి. ఆ నీళ్ళలో, ఆ నీళ్ళకి ఆ యొక్క వర్షంలో కప్పలు బయటకు వస్తాయి కదా, కప్పను పట్టుకున్నాడు. ఆ గారె అనుకొని కొంచెం మసక చీకటి ఉంది, అప్పుడే చీకటి పడుతూ ఉంది, వర్షం పడుతూ ఉంది. ఆ వర్షంలో ఏం చేశాడు? ఆ కప్పను పట్టుకొని గారె అనుకొని నోట్లో పెట్టుకొని తాగిన మత్తులో అలా కొరికాడు. కొరికేసరికి కప్ప శబ్దం చేస్తుంది కదా, కిస్ కిస్ అని శబ్దం చేస్తూ ఉంది. జాగ్రత్తగా ఆలకించండి. ఆ సమయంలో ఆ విధంగా చేసేసరికి గారేంటో తెలియదు, కప్పేంటో తెలియదు. ఆ తాగిన మత్తులో తను ఏం చేస్తాడో అతను తెలియకుండా జీవిస్తున్నాడు. ప్రభునందు పిల్లారా, ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది జీవిస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితము, ఇప్పుడంటే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి సింగరేణి కాలనీస్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ వాళ్ళు. ఒకప్పుడు ఇక్కడ జిఎం ఆఫీస్ దగ్గర అక్కడ పెద్ద సంత జరిగేది, ఎక్కడ ప్రతి నెల 20వ తారీఖు. అయితే అక్కడే ఆ ఆఫీసులో అందరికీ డబ్బులు ఇస్తూ ఉండేది, డబ్బులు జీతం ఇస్తూ ఉండేది, శాలరీస్ ఇస్తూ ఉండేది. అయితే ఒక ఆయన శాలరీ తీసుకున్నాడు. కొంతమంది అప్పులలో అక్కడ ఆట దగ్గరే దొరుకుతారని ఆ యొక్క జీతాల రోజు వచ్చి అక్కడ అప్పులు వసూలు చేసుకుని పోతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడంటే అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. జాగ్రత్తగానండి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇల్లందులో జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. అయితే ఆ డబ్బు తీసుకున్నాడు, జీతం తీసుకున్నాడు, బ్రాండీ షాప్కి వెళ్ళాడు, బాగా తాగేస్తాడు. ఇదే గోవింద్ సెంటర్ దగ్గర ఒక గాడిద ఉంటే తన దగ్గర ఉన్న జేబులో ఉన్న డబ్బు తీసి ఏం చేశాడంటే తిను 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 అనేసి ఆ డబ్బును, ఇది జరిగిన సంఘటన, ఆ డబ్బును గాడిదకు తినిపించాడు. ఆ గాడిద ఏం చేసింది? ఆ డబ్బును తినేస్తుంది కదా, గాడిద తినేస్తుంది, తినేసింది. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళాడు. ఇక ఆ నెలంతా ఎలా ఆ కుటుంబం జీవించాలో ఒక్కసారి ఆలోచించేయండి. ఎలా భార్య పిల్లల్ని ఎలా బ్రతికించాలో ఒకసారి ఆలోచించేయండి. అంటే తాగిన మత్తులో ఉన్న జీవితాలు. కొంతమంది తాగిన మత్తులో, స్త్రీలు కానీ పురుషులే కాదు, స్త్రీలు కూడా ఆ తాగుడనే బానిసత్వంలో, పాపం అనే బానిసత్వంలో ఉన్నందువలన, ఏలుబడి చేయటం వలన వారు సంతోషాన్ని కోల్పోతున్నారు, సమాధానాన్ని కోల్పోతున్నారు, నిత్య జీవాన్ని కోల్పోతున్నారు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడలేని స్థితిలో కనబడుతున్నారు. దైవజనాంగమా, యేసు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. పాపము నుండి, శాపము నుండి విడుదల పొందాలంటే యేసు రక్తము ద్వారా మనం కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మనమందరము ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో చేరుట కొరకై, దేవుని రాజ్యములో చేరుట కొరకై ఒక నిరీక్షణతో మనం జీవించాలి, ఒక గొప్ప విశ్వాసంతో మనం జీవించాలి. ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రభువునందు ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక
నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎదుటకు మిమ్మును తీసుకొని పోదును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక నిరీక్షణతో మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారై ఉన్నాం. నిరీక్షణ గల విశ్వాసులు అవసరం, నిరీక్షణ గల సేవ చేసేవారు అవసరం. అయితే నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదులని యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధులకు వాగ్దానం చేసి ఉన్నారు, నీతిమంతులకు వాగ్దానం చేసి ఉన్నారు, జయ జీవితం కలిగి జీవించే వారి కొరకు ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు. అయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు రాకడ ఏ విధముగా ఉంటుందో దేవుని యొక్క వాక్యములోని మనం చూస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకుందామండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినలా దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. గమనించండి, ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదలు లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఈ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నారు. ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో ప్రభువు దిగి వచ్చినప్పుడు, పరలోకము నుండి దేవుని యొక్క బూర ఊదినప్పుడు సమాధుల నుండి ఉన్నవారు లేస్తారు. వారెవరు? యేసు ప్రభు రక్తములో కడగబడిన వారు, అంటే మనకంటే ముందుగా చనిపోయిన వారు, నీతిమంతులు, పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. ఆ బూర ప్రధాన శబ్ద బూర ఊదినప్పుడు ఆ యొక్క రాకడలో, ప్రభువు రాకడ, రెండవ రాకడలో సమాధుల్లో ఉన్నవారు లేస్తారంట. దేవునికి స్తోత్రం. వారు మహిమ శరీరముతో లేస్తారు, పునరుద్ధానముతో లేస్తారు. మీరు గమనించినట్లయితే ఒక సందర్భంలో ఒక దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ప్రభు బెత్లెహేము అనే ప్రాంతంలో, బేతనీ అనే ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. అయితే ఆ కుటుంబంలో ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరులు. మనకు తెలుసు, మార్తా, మరియా, లాజరు. అయితే లాజరు చనిపోయిన తర్వాత 4 దినాల తర్వాత ప్రభు వస్తాడు. అయితే ఏం జరుగుతుందంటే ఆ సమాధి యొద్దకు ప్రభువుని తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం. లాజరు లేచి బయటికి రమ్మని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? దేవునికి స్తోత్రం. మరణము మీద అధికారం గల యేసు ప్రభువు ఎప్పుడైతే ఆయన నోరు తెరిచి మాట్లాడాడో, బిగ్గరగా లాజరు లేచి బయటికి రమ్మని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, మరణం ఏమీ చేయలేకపోయింది. దేవుడు మరలా సజీవుడుగా లాజరును బ్రతికించి వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకుతారు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికి చనిపోరు. హల్లెలూయా. పునరుద్ధాన బలము కలిగి మనం జీవించాలి. పాపము మన మీద ఏలుబడి చేయకూడదు, శోధన మన మీద ఏలుబడి చేయకూడదు, వ్యాధి మన మీద ఏలుబడి చేయకూడదు. సమస్త శోధనల నుండి జయించడానికి పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యములో చూసినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని దూత బూర ఊదినప్పుడు ఒక రెప్ప పాటలో పరిశుద్ధులు ఆకాశములో ఒక రెప్ప పాటలో ఎగిరిపోయే దినం రాబోతుంది.
లోక సంభవముల్ భీకరమే, భక్తులు పరుగు మోగించుచు. లోక సంభవముల్ భీకరమే, భక్తులు పరుగు మోగించుచు. లక్ష్యము పొంద ఆసక్తితో గురియుతకునే సాగుదును. హల్లెలూయా ఎంత రమ్యం, రూపాంతరం పొందు దీనమునా. హల్లెలూయా ఆనందమే ప్రభుని రాకడలో. దేవుని యందలి భయముతో పవిత్రపరచు కొనుచుచు. దేవుని యందలి భయముతో పవిత్రపరచు కొనుచుచు. దివ్యారకడకై ఆకాంక్షతో కనిపెట్టుదును శుద్ధులతో. దివ్యారకడకై ఆకాంక్షతో కనిపెట్టుదును శుద్ధులతో. హల్లెలూయా ఎంతో రమ్యం, రూపాంతరం పొందు దీనమునా. హల్లెలూయా ఆనందమే ప్రభుని రాకడలో. సియోను షాలేము నగరమున్ నిర్మింప వెళ్ళిన నా ప్రభువా. సియోను షాలేము నగరమున్ నిర్మింప వెళ్ళిన నా ప్రభువా. నాలోని యొక్క పని ముగించి నన్ను చేర్చుటకు యత్నించుము. నాలోని యొక్క పని ముగించి నన్ను చేర్చుటకు యత్నించుము. హల్లెలూయా ఎంతో రమ్యం, రూపాంతరం పొందు దీనమునా. హల్లెలూయా ఆనందమే ప్రభుని రాకడలో. ఎంతో సంతోషం సమాధానం యేసుని రాకడ సమయమందు. పరిశుద్ధులు గువ్వల వాలే ఎగురుచుదరి చేరుదురు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు పిల్లరా, ఒక్క రెప్పపాటులో పరిశుద్ధులు ఎత్తబడే సమయం రాబోతుంది. ఆ పరిశుద్ధ గుంపులో మనమందరము ఉండాలనేసి దేవుడి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు. దేవుని యొక్క రాకడ కొరకు మనమందరము ఆ మహిమ రాజ్యములో పాపము లేకుండా పరిశుద్ధులుగా జీవిస్తూ మనం రాకడలో ఎత్తబడాలని దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా, దేవుని రాకడలో మనము ఎత్తబడట కొరకే మరి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనమందరము కూడా ఆయన రాకడ కొరకు మరి కన్నీటితో ప్రార్థన చేసి, ఉపవాసంతో ప్రార్థన చేసి పరిశుద్ధులముగా ఆయన రాకడలో మనం ఎత్తబడాలి. ఇతరు దేవాలయంకు వెళ్ళినప్పుడు సుంకరి దేవాలయం బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఆకాశం కన్నులెట్టుకైనా నేను పాత్రను కాను, పాపినైనా నన్ను కనిపించు, నా ప్రార్థన ఆలకించమని దేవుని సందులో తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయితే పరిశీలుడైతే దేవాలయంలోనికి వెళ్ళి నేను అది చేశాను, ఇది చేశాను, తను తాను నీతిమంతుడిగా కనపరుచుకొని అలాగూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ వారి యొక్క ఇద్దరి ప్రార్థన చాలా వ్యత్యాసంగా ఉంది. వారి విశ్వాస జీవితం చాలా వ్యత్యాసంగా ఉంది. గమనించండి, దేవుడు సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడి బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్నవారు, సియోను సంఘంలో ఉన్నవారు, ప్రపంచంలో మీరు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక విధాలుగా ఈ వాక్యము మీకు చేరి ఉండొచ్చు. అయితే ఈ సమయంలో మాతో కలిసి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు.
ప్రభు రాకడ కొరకు సిద్ధపడే సంఘముగా మనం ఉండాలి. పరిశుద్ధమైన సంఘముగా మనం జీవించాలి. నిర్దోషమైన దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి. ఈ దినమున యేసయ్యా, మీ పరిశుద్ధ రక్తం నన్ను కడుగు నాయన, నన్ను పరిశుద్ధపరచు. నాలో ఉన్న నీకు ఇష్టం లేని కార్యాలు ఈ దినమే ఇప్పుడే నేను విడిచిపెడుతున్నాను తండ్రి. నాయన, ఇంతవరకు నాయన తెలుసో తెలియకో మాట్లాడాను, తెలుసో తెలియకో జీవించాను. అయా, దయతో నా అపరాధములు క్షమించు, నా పాపములు క్షమించు నాయన. మూర్ఖులకు ఈ తరం వారికి నేను వేరైపోతాను ఈ దినమా ప్రభా. నన్ను రక్షించు ప్రభా, నా ఆత్మను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా బిడ్డలను రక్షించు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పినట్లుగా నోవాహు కుటుంబం ఏ విధముగా 8 మంది ఆ ఓడలో రక్షణ పొందుట కొరకై ప్రవేశించినట్లుగా అయా, రక్షణనే ఓడనే సంఘములోనికి వస్తున్నాను ప్రభా. నా జీవితాన్ని ఈ దినము నుండి ప్రత్యేకముగా జీవిస్తాను తండ్రి. ఇంతవరకు ప్రభా నేను విరోధముగా జీవించాను. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభా. నీ పరిశుద్ధ రక్తములను కడుగు నాయన, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు నాయన. నీకు మహిమకరంగా జీవిస్తాను. నన్ను నీ ఆత్మతో అభిషేకించు. నీ కృపావరాలు నాకు కావాలి, నీ అభిషేకము నాకు కావాలి. నీ ఆత్మతో నన్ను దర్శించు ప్రభా. నేను పోగొట్టుకున్న సంతోషము, పోగొట్టుకున్న సమాధానము, పోగొట్టుకున్న ఆ రివైవల్ లైఫ్ తండ్రి, ఆ ఉజ్జీవకరమైన జీవితం నాకు మరలా తిరిగి ప్రసాదించు ప్రభా. దేవా, నీ కృప చొప్పు నన్ను కరుణించు. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములు తీసివేయి నాయన. నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి, స్థిరమైన మనసు నాకు కావాలి ప్రభా. నన్ను పవిత్రపరచు నాయన, నన్ను పరిశుద్ధపరచు నాయన, నన్ను రూపాంతరపరచు తండ్రి. మీరు అక్కడ వచ్చినప్పుడు నాయన నేనెత్తబడే సంఘములో ఉండాలి ప్రభా. నాయన, విడవబడకూడదు నాయన. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ 12 మందిలో ఆ 12వ వ్యక్తి ప్రభా చివరి సమయంలో నిన్ను తిరస్కరించాడు, నరకానికి వెళ్ళిపోయాడు. కాదు ప్రభా, ఎటువంటి శ్రమలు ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభా మరణం వరకు నమ్మకంగా ఉండేవారికి జీవకిరీటం ఇస్తున్నావు తండ్రి. ఆ జీవకిరీటం నాకు కావాలి ప్రభా. మీరిచ్చే సమాధానము, మీరిచ్చే సంతోషము, మీరిచ్చే ఆరోగ్యము, మీరిచ్చే బలము, మీరిచ్చే ప్రభావము, మీరిచ్చే అభిషేకము, మీరిచ్చే నూతనమైన కార్యము నా జీవితంలో జరిగించు నాయన. ఇప్పుడే నా శరీరం నీకు అప్పగిస్తున్నాను, ఇప్పుడే నా ప్రాణం నీకు అప్పగిస్తున్నాను ప్రభా, ఇప్పుడే నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. ప్రభు సన్నిధిలో మన జీవితాలు అప్పగించుకొని ఆయన మహిమ కొరకు మనం జీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు రాకడ గురించిన సంఘం గురించి దేవా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మా అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మేము తండ్రి, మేము పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ప్రత్యేకమైన జీవితం చేయవారిగాను లోకమును, పాపమును, ప్రకృతిని తండ్రి, వ్యాధిని, అపవాదిని, మరణమును, పాతాళమును జయించే జయవీరులుగా మమ్మల్ని మార్చుతండి. అయా, మా దోషములు క్షమించండి, మా అపరాధములు క్షమించు నాయన. మమ్మల్ని రక్తముతో మమ్మల్ని పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. ఒక నూతనమైన తీర్మానంతోనైనా ప్రతి ఒక్కరు జీవించడం సహాయం చేయండి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో ప్రభా, ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే కదిలించబడుతున్నారో, ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించారో అతి కుటుంబాలను మీ ఆత్మతో అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం, అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. ఒక ప్రత్యేకమైన అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ కార్యము ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద, మా జీవితాల్లో ఆ ప్రభా పాపము ఏలుబడి చేయకుండా పరిశుద్ధాత్మ ఏలుబడి చేయడం సహాయం చేయండి. మీ యొక్క కృపతో మమ్మల్ని నడిపించండి దేవా. మా పైన మీ షకీనా మేఘమును గాక, మీ మహిమ ప్రభావం మా జీవితంలో అభిషేకము నిలిచియును గాక. పగలు మేఘ స్తంభము ద్వారా, రాత్రి అగ్ని స్తంభము ద్వారా, మీ వెలుగును మీ కృప ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవా మమ్మల్ని నడిపించండి. ఈ లోకమనే సముద్రము దాటుకు నాయన, ఈ లోకంలో వస్తున్న నిందలు, అవమానాలు ప్రభా, ఈ లోకంలో వస్తున్న శ్రమలు, ఈ లోకంలో వస్తున్న ప్రతి సమస్యను, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థికమైన ఇబ్బందులు కానీ, అది ఏవైనా సరే జయించడానికి కావలసిన నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. అయా, నన్ను దీవించు ప్రభా, మమ్మల్ని దీవించు నాయన, మా కుటుంబాన్ని దీవించండి. నీవు నాకు ఇచ్చిన గర్భఫలాన్ని దీవించని ప్రార్థన చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థించండి దేవా. మా కుటుంబము రూపాంతరపరచు నాయన, మమ్మల్ని రూపాంతరపరచండి దేవా. మమ్మల్ని మీ ఆత్మతో అభిషేకించండి.
సమాజములో, సంఘములో, ఈ లోకములో ప్రభా నీ మహిమ కొరకు నేను జీవిస్తానని తీర్మానం చేసుకుంటున్నాను. అయా నీ మహిమ కొరకు నన్ను వాడుకోనండి ప్రభా, నీవు నన్ను ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ. షాలో. మీకు సమాధానం కలుగుగాక.